హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 మరియ తనయుడా వందనం. మరియ తనయుడా వందనం. మరియ తనయుడా స్తోత్రం. మరియ తనయుడా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 గుణదల మాతా వందనం. గుణదల మాతా వందనం. గుణదల మాతా వందనం. గుణదల మాతా వందనం. గుణదల మాతా స్తోత్రం. గుణదల మాతా స్తోత్రం. లూర్దు మాతా వందనం. లూర్దు మాతా వందనం. లూర్దు మాతా స్తోత్రం. లూర్దు మాతా స్తోత్రం. వేళాంగని మాతా వందనం. వేళాంగని మాతా వందనం. వేళాంగని మాతా స్తోత్రం. వేళాంగని మాతా స్తోత్రం. ఫాతిమా మాతా వందనం. ఫాతిమా మాతా వందనం. ఫాతిమా మాతా స్తోత్రం. ఫాతిమా మాతా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మీ దగ్గర ఉన్న జపమాలను బయటికి తీయండి. ఒకసారి పైకి చూపించుదాం అందరం కూడా, దయచేసి ఉన్నటువంటి వాడు. దీన్ని మనం జపించాలి, దీనిలో శక్తి ఉంది. ఫాదర్ గారి దగ్గర అవైలబుల్గా ఉన్నాయంట. మనం పనికిరానటువంటి వాటికి మాత్రం ఖర్చు చేస్తాం, కానీ మనల్ని ఏదైతే కాపాడుతుందో దానికి మాత్రం మనం ఖర్చు చేయటానికి ఇష్టంగా ఉండదు. పొరపాటున కొన్నామనుకో, దాన్ని ఏం చేస్తాం, ఇంట్లో తీసుకెళ్ళి చీలక తగిలిస్తారండి. నాకు తెలిసినటువంటి చీలక తగిలిస్తారు అంతే. దానికోసం కాదండి, ఇది ఒక గొప్ప ఆయుధం ప్రియులారా. దేవుడు స్వయముగా ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం. నమ్ముదాం దీనిని. మరియ తల్లి మనకి లూర్దు నగరములో ఫాతిమాలో పదే పదే చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, నా జపమాల ద్వారా సకల మానవాళిని నా కుమారుని సన్నిధికి చేరుస్తాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. చాలా మంది దగ్గర జపమాలలో ఉన్నాయి. మరొకసారి జపమాలను పైకి లేపుదాం. నా తర్వాత చెప్పండి, జపమాలే జపమాలే మా ఆయుధం. మా ఆయుధం. జపమాలే జపమాలే మా ఆయుధం. మా ఆయుధం. ఈ పాట ఒకటి వచ్చింది ఈ మధ్య కాలంలో, విన్నారు అందరూ? విన్నాం కదా. జపమాలే మా తర్వాత మా జపమాలే మా సాధనం. మా సాధనం. ఏదైనా సాధించాలంటే మనకి ఏదైనా కావాలి. జపమాలే మా ఆయుధం, జపమాలే మా సాధనం. చక్కని పాట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇది పాట మాత్రమే ఉండకూడదండి, పాట వరకే ఉండకూడదు. ఇది పాటించే వరకు రావాలి. పాట రూపంలో మాత్రమే ఉండకూడదు. అది ఏం కావాలి? పాటించాలి. అప్పుడే దేవుని కృపను మనం పొందుతాం ప్రియులారా. నిజంగానే ప్రియులారా, ఇదిగో ఈ జపమాలను చూస్తే పునీత మాన్ఫోర్ట్ గారు ఏమంటారంటే, జపమాలను చూచినప్పుడు సాతానుడు తోక ముడుస్తాడు. ఏం చేస్తాడు? తోక ముడుస్తాడంటండి. జపమాలను చూసినప్పుడు ఆ సాతానుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు? తోక ముడిచి పారిపోతాడంటండి. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఏమంటారంటే జపమాలను గురించి, ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ విచ్ an ordinary person and an elite person can pray equally అంటాడండి. ఏమంటాడంటే, ఇది అందరి చేత కూడా చాలా సులువుగా ప్రార్థన చేయగలిగినటువంటి ప్రార్థనా విధానం. అదేవిధంగా ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన ఆయుధం. దురదృష్టం ఏంటంటే ప్రియులారా, మీరు బాధపడవచ్చేమో కానీ ఈ ఆధునిక ప్రపంచంలో
మనకి సెల్ ఫోన్లు చూడటానికి టైం ఉంది, సీరియల్ చూడటానికి టైం ఉంది, షికారులకు వెళ్ళటానికి టైం ఉంది, సినిమాలకు వెళ్ళటానికి టైం ఉంది, అన్నీ చేయడానికి టైం ఉంది. కానీ ఒక్క 20 నిమిషాల పాటు కూర్చొని జపమాలలు జపించడానికి మనకు సమయం లేదు. మన కుటుంబాలు ఏ విధంగా కట్టబడాలి, మన కుటుంబాలు ఏ విధంగా నిలబెట్టబడాలి జపమాలలు జపించకుండా ఏ కుటుంబంలోనైతే ప్రతిరోజు కూడా జపమాలలు జపించబడుతుందో ఆ కుటుంబాన్ని ఎటువంటి సాతాను శక్తులు కూడా ఏమీ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యాన్ని ప్రియులకు దేవుని బిడ్డలారా మరియమాత స్త్రీ సభ చరిత్రలో పలు సందర్భాలలో నిరూపించింది. ఇది నిజం అని రూఢిగా వించింది. ప్రపంచంలో ప్రియులారా, ప్రపంచానికి హాని చేసినటువంటి మహాభయంకర యుద్ధాలలో 2వ ప్రపంచ యుద్ధం అతి ముఖ్యమైనటువంటిది, అది ఘోరమైనటువంటిది. జాగ్రత్తగా ఆలకించండి. కొన్ని లక్షల మందిని పొట్టన పెట్టుకుందండి ఈ 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2వ ప్రపంచ యుద్ధ కాలంలోనే ప్రియులారా, జపాన్ దేశం మాట వింటలేదని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఒక దేశం మరొక దేశం మీద అణుబాంబుని ప్రయోగించిందండి. ఏం బాంబు? అణుబాంబు అంటే మామూలుగా ఉండదండి. మనకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో అణుబాంబు పడితే దాని యొక్క విష ప్రయోగం మన దగ్గరికి వస్తే ఇలానే కూర్చొని ఉంటాం, శరీరం అండి అలా ఊడి పడిపోతుంది, శ్వాసను కోల్పోతాం, లివింగ్ ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోతాయి, ఉన్నవాళ్ళం అలాగానే ఉండాలని చచ్చిపోతామండి అంతే. ఎంత సుఖవంతమైన మరణం కదా, కష్టాలు లేవు, బాధలు లేవు. ఎలాగైతే ఉన్నామో మనకు తెలియకుండా అలానే తోలు అలా ఊడి పడిపోతుందండి, మాడైపోతుందండి. ఎంతవరకంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రియులారా ఆగస్టు 6వ తారీఖు 1945వ సంవత్సరంలో హిరోషిమా అనే ప్రాంతంలో అమెరికా ద లిటిల్ బాయ్ అనేటువంటి అణుబాంబుని ప్రయోగించింది. ఆ హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో జపాన్ దేశంలో ఉన్నటువంటి సుమారుగా 20 కిలోమీటర్ల వరకు కూడా ప్రాణం అనేటువంటిది లేకుండా మాడి మసి చేసేసిందండి. ఆ అణుబాంబు మాడి మసి చేసేసిందండి. కొన్ని లక్షల మంది అక్కడ చనిపోయారు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక 8 మంది గురువులు మాత్రము ఆ అణుబాంబు పడ్డటువంటి దానికి అతి చేరువలో ఉన్నటువంటి వారికి చీమ కుట్టినట్టు కూడా ఏ హాని జరగలేదు. ఎవరు వారు అంటే మన మధ్యలో ఈ రోజున ఒక జెస్విట్ ఫాదర్ గారు ఉన్నారండి. వారి సభకు చెందినటువంటి 8 మంది గురువులు మాత్రము ఆ అణుబాంబు భయంకరమైనటువంటి అణుబాంబు పడినటువంటి ఆ ప్రాంతానికి అతి చేరువలో దగ్గరలో ఒక దేవాలయంలో అజంప్షన్ చర్చ్ అనేటువంటి అవర్ లేడీ ఆఫ్ అజంప్షన్ అనేటువంటి దేవాలయంలో ఏం చేస్తున్నారు వారు ఆ సమయంలో అంటే జపమాలను జపిస్తున్నారండి. జపమాలను జపిస్తున్నారు పిల్లారా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు రోజరీ మిరకల్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్ అని నెట్లో కొడితే ఇంకా ఆ ఫోటోలు ఉంటాయండి. నేను చెప్పేది కల్లిబొల్లి మాటలు కాదు, చరిత్ర ఇప్పుడు కూడా నెట్లో ఉంటాయండి అవి. ఆశ్చర్యం ఏంటంటే బిల్డింగులు కూడండి బూడిదైపోతాయండి. ఆ అణుబాంబు పడ్డప్పుడు ఏమవుతుంది, బిల్డింగులు కూడా ఒక బిల్డింగ్ మీద పడినక్కర్లా, అల్లంత దూరంలో పడితే దాన్ని పట్టుకోల్పోయి బూడిదైపోద్దండి అది. కానీ ఈ ఆర్ లేడీ ఆఫ్ అజంప్షన్ చర్చ్ మాత్రం చెక్కు చెదరలేదండి. ఇప్పుడు కొంచెం గోడలు పాడైపోయాయండి, కొన్ని చిన్న చిన్న దెబ్బలు తరిగాయండి దానికి, ఆ దేవాలయానికి. క్రీస్తునాథుని యందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ 8 మంది గురువులు కూడా ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా అలాగానే ఉన్నారండి. ఏమి కాపాడింది వాళ్ళని అంటే జపమాల ప్రియులారా. తక్కువ అంచనా వెయ్యమాకండి జపమాలని. జపమాలలో శక్తి ఉంది, జపమాలలో మహిమ ఉంది.
ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు ప్రియులకు దేవుని బిడ్డలారా. చరిత్రలో, శ్రీసభ చరిత్రలో పదే పదే మరియ తల్లి ఈ జపమాలకు ఉన్న శక్తిని నిరూపిస్తూ ఉంది. అయినా కానీ మనం వినడానికి సిద్ధంగా లేమండి. మరియమాత పదే పదే జపమాలను జపించండి, జపమాలను ప్రార్థన చేయండి, పాపుల యొక్క మనసుని మారుస్తుంది జపమాల ప్రియులారా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను ఇస్తుంది జపమాల ప్రియులారా. ఈ రక్షించబడినటువంటి, కాపాడబడినటువంటి జపాన్లు జపిస్తుండగా ఈ హిరోషిమా నాగసాకి అనేటువంటి ఆ జపాన్ దేశంలో ఆ యొక్క అణుబాంబు పడ్డప్పుడు కాపాడబడినటువంటి 8 మంది ఫాదర్లలో ఫాదర్ షిప్పర్ అనేటువంటి గురువు 200 సార్లు పెద్ద పెద్ద టీవీలకి, BBC లాంటి టీవీలకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంకా ఈ ఇంటర్వ్యూలు నెట్లో ఉన్నాయండి. ఆ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పింది ఏంటంటే సుమారుగా 500 సార్లు, సుమారుగా అండి, కరెక్ట్గా చెప్పట్లేదు, సుమారుగా 500 సార్లు సైంటిస్టులు, డాక్టర్లు వీళ్ళు అసలు ఎలా బ్రతికారు, ఇంత భక్త ప్రమాదం నుండి ఈ గురువులు ఎలాగ బ్రతకగలిగారు అని టెస్టులు చేశారంటండి. సైంటిఫిక్ టెస్టులు చేస్తే వాళ్ళకి అర్థం కాలేదండి అసలు వీళ్ళు ఎట్లా బ్రతికారో కూడా. ఎలా బ్రతికారు? ఒక జపమాల ద్వారా. ఈనాడు మనందరము కూడా ఈ అజిత్ సింగ్ నగర్లో ప్రియులారా, గుణదల మరియ తల్లి, గుణదల కొండ మీద వెలిసినటువంటి ఆ మరియ తల్లి మనందరిని చూడటానికి వచ్చింది, మనందరిని దర్శించటానికి వచ్చింది, మన విచారణని, మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని దీవించటానికి వచ్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మరియ తల్లి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మన మీద ప్రేమతో మరియ తల్లి మన యొక్క విచారణకు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మరియ తల్లికి. ఆ తల్లి ఉండలేదండి మనల్ని విడిచిపెట్టి, మనల్ని సందర్శించడానికి వచ్చింది మరియ తల్లి, మనల్ని దీవించడానికి వచ్చింది, మన కొరకే ప్రార్థన చేయటానికి వచ్చింది, మనందరితో చెప్పటానికి వచ్చింది. ఏమని అంటే, నా జపమాలను మీరు మరిచిపోమాకండి. ఆవిడ కోసం కాదు, ఆవిడ గొప్ప కోసం కాదు. ఒక పునీతుడు ఏమంటాడంటే, ఈ జపమాల అంటండి భూలోకానికి పరలోకానికి నిచ్చెన. ఏంటిదంట? భూలోకానికి పరలోకానికి నిచ్చెన. పాత నిబంధన గ్రంథంలో, ఆది కాండములో మనం ఒక నిచ్చెన చూస్తాం. ఎవరు చూస్తాడు? వెరీ గుడ్. ఎవరు చూస్తారండి? యాకోబు చూస్తాడు ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఆయన ఏం చేస్తాడు? ఏం చూస్తాడు? దేవదూతలు పరలోకానికి ఎక్కటం, దిగి రావటాన్ని చూస్తాడు. ఈ గొప్ప పునీతుడు ఏమంటాడు అంటే, మనల్ని పరలోకానికి చేర్చిన నిచ్చెన ఈ జపమాల అంటాడండి. పరలోకానికి చేర్చేటువంటి నిచ్చెన ఈ జపమాల. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఆ గుణదల మేరీ మాతే స్వయముగా మన పురవీధులలోనికి వచ్చి, మన విచారణలోనికి వచ్చి, మన కుటుంబాల మధ్యలోనికి వచ్చి, మన కొరకే తన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు ప్రసాదించి ఈరోజు మనందరితో మరొకసారి చెప్పేటువంటి ఇచ్చటి సందేశం ఏమిటి అంటే, నా బిడ్డ నువ్వు జపమాలని మరిచిపోకో. ఏ కుటుంబంలో అయితే జపమాల జపించబడుతుందో, ఏ కుటుంబంలో అయితే జపమాల ప్రార్థన ఉంటుందో, ఏ వ్యక్తి అయితే జపమాలను ప్రార్థిస్తాడో అట్టి వారిని నేను ఎన్నడూ కూడా చెయ్యి విడవను. ఉపోద్ఘాతంలో ఆరిగరాజ్ ఫాదర్ గారు చెప్పారు, మిక్కిలి నెనడగల తల్లి మీ శరణకు పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్టు ఎన్నడూ లోకములో వినది లేదని తలంచండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనం ఏది కావాలన్నా కానీ మనం కొంచెం కష్టపడాలి. మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చేయాలి, అవునా కాదా? అమెరికన్ ప్రెసిడెంట్, ఐ థింక్ ఇట్స్ జాన్ ఎఫ్ కెనడీ, ఐ డోంట్ నో, డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ హ్యాస్ డన్ ఫర్ మీ, ఆస్క్ వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ద కంట్రీ. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్. నాకేమిస్తుంది దేశం అని అడగమాకండి. నేను దేశానికి ఏం చేస్తున్నాను? ఈరోజున మరియ తల్లి దగ్గర కూర్చొని నాకు మరియ తల్లి ఏం చేసింది కాదు, నేను మరియ తల్లి చేసి నీ చేస్తున్నానా, చెప్పి నీ చేస్తున్నానా? అది చేయకుండా ఎలాగా? అది చేయకుండా ఎలాగా? ఆ తల్లి ఏమి చెప్పిందో అది చేస్తే
ఏం చెప్పిందో అది చేస్తే ఆ తల్లి యొక్క దీవెనలు, ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు దీవెనలు ప్రసాదించబడతాయి. ప్రియులారా, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ వ్యక్తి అయితే ఇదిగో ఈ జపమాలను జపిస్తాడో ఆ మరియ తల్లి పరుగు పరుగున వస్తుందంటారు. ఒక్కసారి చేతులు జోడించి జపమాలను పట్టుకొని భక్తితో వేడుకుందాం. అమ్మా మరియ తల్లి, అమ్మా మరియ తల్లి, అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, మా ఇంటికి రామ్మా, మా ఇంటికి రావమ్మా. అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్త ఇంటికి వెళ్ళినట్లుగా, కానా పెళ్లికి వెళ్ళినట్లుగా, కానా పెళ్లి ఇంటికి వెళ్ళినట్లుగా మా ఇంటికి రామ్మా, మా ఇంటికి రామ్మా. అమ్మా గుణదల మాత, అమ్మా గుణదల మాత, అపోస్తుడైన యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, అపోస్తుల అయిన ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళినట్లుగా, బాప్తిస్మ యోహాను గారి ఇంటికి వెళ్ళినట్లుగా, బాప్తిస్మ యోహాను ఇంటికి వెళ్ళినట్లుగా, కానా పల్లి పెళ్లి ఇంటికి వెళ్ళినట్లుగా కానాపల్లి మా ఇంటికి రామ్మా, మా ఇంటికి రామ్మా. మా కొరకు ప్రార్థించమ్మా, మా తరపు ప్రార్థించమ్మా. పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించమ్మా, పరిశుద్ధాత్మను మాకు ప్రసాదించమ్మా. మా కష్టాలు, మా కష్టాలు, మా బాధలు, మా బాధలు, మా కన్నీళ్లు మా కన్నీళ్లు మా అమ్మగా ఉండి మా అమ్మగా ఉండి నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా తొలగించు తల్లి. కరుణించు తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 విశ్వాసుల ప్రార్థన స్థానములో అందరు జపమాల నుంచి తీసుకొని భక్తితో విశ్వాసంతో ప్రిలారా మిక్కిలిన నెనగొర ప్రార్థన అందరూ ఏకకంఠముతో గట్టిగా జపించుకుందాం. భక్తితో ప్రార్థించుకుందాం ప్రిలారా. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయము అడిగిన వారిని ఒక్కరైనను మీ వలన చేయి విడవనట్లు ఎన్నడను లోకములో వినలేని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసముగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాము. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చుడు పాపులమైన మేము మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలిచి ఉన్నాము. మనుష్యవతారమితర పుత్రుడైన సర్వేశ్వని యొక్క తల్లి, మా విజ్ఞాపనమును త్యజింపక దయాపరులై విననోదరించండి. ఆమేన్.